హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్యారెట్ హల్వా చేసుకుందాం. ముందుగా క్యారెట్ని బాగా కడుక్కొని పీల్ చేసుకొని సన్నగా తురుముకోవాలి. ఇక్కడ మా సూర్య తిరుగుతున్నాడు. వాళ్ళకి ఇచ్చిమంటున్నాడు, హెల్ప్ చేస్తాడట. ఇవ్వలేదని అలిగాడు. సన్నగా తురుముకోవాలి. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో పాలు బాగా మరిగించుకోవాలి. మేగడ వచ్చేటంత వరకు కూడా మరిగించుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని క్యారెట్ తురుము అందులో వేసుకోవాలి. ముందుగా కొంచెం నెయ్యి మాత్రం వేసుకోవాలి. మళ్ళీ లాస్ట్న మళ్ళీ వేయాలి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. సూర్య ఇందులో స్పెషలిస్ట్, అందుకే తనకి అది చెప్తాను. బాగా మగ్గిస్తున్నారు. ఇంకా దగ్గర పడింది. అడుగు పట్టలేదు, కానీ పట్టిందేమోనని చూస్తున్నాను. ఇక్కడ మా లక్కీ అయితే పండగ చేసుకుంటున్నాడు. ఎప్పుడో మిస్ అయిన కారు సోఫా కింద దొరికింది. అది అందరికీ చూపిస్తున్నాడు, కార్ దొరికింది అని. 1 కప్ షుగర్ వేసుకోవాలి. పాలు మేగడ రావడానికి కొంచెం టైం పడుతుంది. క్రీమ్ మిల్క్ అయితే త్వరగా వస్తుంది. టోన్ మిల్క్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ షుగర్ వేసుకుంటున్నాను. ఒకేసారి కాకుండా కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాడు సూర్య. ఇక్కడ మనకి వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడవుతుందా ఇప్పుడు తిన్నాను. షుగర్ బాగా అయిపోతుంది. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాడు. ఫ్లేవర్ బాగుంటుంది. మళ్ళీ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. యాలకుల పొడి మాత్రం ఎక్కువ వేస్తాడు అందులోనే. ఇంకా పాల మీద మేగడ తీసి వేసుకోవడం ఉంది. ఇది మాత్రం మా సూర్య ఐడియా. పాల మీద మేగడ వేసుకున్నాము, చాలా టేస్ట్ ఉంటుంది. మేమైతే ఇప్పుడు మరిగించిన పాలు మీద వేస్తాము. దగ్గర పడింది. మేగడ తీస్తూనే ఉన్నాడు. ఎందుకంటే టోన్ మిల్క్ అని చెప్పాను కదా, కొంచెం టైం పడుతుంది మేగడ రావడానికి. అదే క్రీమ్ మిల్క్ అయితే త్వరగా వచ్చేస్తుంది. నార్మల్ క్యారెట్స్తో అయితే ఇంత బాగా రాదు. ఇంకా జీడిపప్పు వేయించి గార్నిష్ చేసుకోవడం. రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.